హాయ్ అండి. నా స్టైల్‌లో శాండ్‌విచ్ అయితే చేశాను. ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శాండ్‌విచ్ అయితే చేస్తున్నానండి. నా స్టైల్‌లో శాండ్‌విచ్ అనేది చేస్తున్నాను. చూడండి ఇక్కడైతే ఫస్ట్ క్యాప్సికమ్ అనేది వెజ్ శాండ్‌విచ్ అండి నేను చేసేది. ఇక్కడైతే శాండ్‌విచ్ అండి. శాండ్‌విచ్ చేయడానికి ఐటెమ్స్ అన్నమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఆనియన్స్, టమాటా, క్యారెట్ తురిమి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఒక బౌల్‌లో అయితే తీసుకోవాలండి. ఇవన్నీ బౌల్‌లో తీసుకున్న తర్వాత కొంచెం మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అయితే కొంచెం వేయండి. సాల్ట్ వేసిన తర్వాత మీ దగ్గర మయోనైస్ ఉన్నా వేసుకోండి. మయోనైస్ లేదు అనుకుంటే నా స్టైల్‌లో అయితే నేను చేసి చూపిస్తున్నానండి. మయోనైస్ వేసుకోండి. మయోనైస్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఆర్గానో ఉన్నా కూడా ఆర్గానో వేయండి. లేదు అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అయితే వేయండి. నేను పిల్లలు కారంగా అంటే తింటారో లేదో అని చెప్పేసి నేనైతే మిక్స్ చేసిందాన్ని. మన దగ్గర శాండ్‌విచ్ బ్రెడ్ ఉంటుంది కదండీ! శాండ్‌విచ్ బ్రెడ్‌కి బటర్ అయితే అటు సైడు, ఇటు సైడ్ ఆ బన్‌కి, ఈ బన్‌కి అయితే అప్లై చేసుకోవాలండి. శాండ్‌విచ్ బన్ మీద బటర్ అనేది ఇలా నేను నైఫ్‌తో అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అంటే వెజిటబుల్స్ మొత్తాన్ని దీని మీద స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు మీకు అది శాండ్‌విచ్ మేకర్ ఉన్నా ఓకే అండి. నా దగ్గర అయితే శాండ్‌విచ్ మేకర్ ఉంది. అందువల్ల దోస పాన్ ఉంటుంది కదండీ! దోస పాన్ మీద బటర్ అనేది అప్లై చేసి దోస పాన్ మీద